హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. ఈ వీడియోలో రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన బెస్ట్ మూవీస్ లిస్ట్ అయితే తీసుకొని వచ్చాను. ఈ వీడియోలో చెప్తున్న మూవీస్ అన్నిటిని మీరు డెఫినెట్ గా అయితే చూడడానికి ట్రై చేయండి. ఈ మూవీస్ అన్ని కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఈ వీడియోలో కొన్ని మూవీస్ ని జస్ట్ ఓటీటీలో ఉన్నాయి కాబట్టే సజెస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1 తంత్ర. హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ని చూసే వాళ్ళకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఇది ఓటీటీలోనే ఉంది కాబట్టి సజెస్ట్ చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, రేఖ చిన్నప్పుడే తన తల్లి చనిపోవడంతో తండ్రి దగ్గరే ఉంటుంది. అయితే రేఖకు చిన్నప్పటి నుండి ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా తను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి పరిస్థితుల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత రేఖ లైఫ్ లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ టర్నింగ్స్ అయితే వస్తాయి. అసలు రేఖ లైఫ్ లోకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి నుండి రేఖ ఎలా తప్పించుకుంది, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీలో అక్కడక్కడ మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఓటీటీలోనే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఇది ఆహాలో అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. ఇక మన నెంబర్ 2 చారీ 111. వెన్నెల్ కిషోర్ మెయిన్ లీడ్ లో వచ్చిన కామెడీ డిటెక్టివ్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. దీని ఫస్ట్ హాఫ్ అయితే ఎంటర్టైన్మెంట్ తో ఫుల్ జోష్ లో ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ లోనే కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, దేశ రక్షణ కోసం దేశ విద్రోహులు అండ్ తీవ్రవాదులను అరికట్టడానికి రుద్రనేత్ర అనే ఒక ఏజెన్సీని అయితే ఏర్పాటు చేస్తాడు ముఖ్యమంత్రి. అయితే ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత ఒక మాల్ లో బాంబ్ బ్లాస్ట్ అయితే జరుగుతుంది. అది ఎవరు ఎందుకు చేశారు అని కనుక్కునే బాధ్యత చారీ 111 కి అయితే అప్పగిస్తారు. సో ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది, చారీ ఆ మిస్టరీని కనిపెట్టాడా లేదా అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇది ప్రైమ్ వీడియోలో అయితే మనకు అవైలబుల్ గా ఉంది. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇదైతే మీకు నచ్చుతుంది. నెక్స్ట్ నెంబర్ 3 పారాసైట్. డిఫరెంట్ కంటెంట్ తో ఈ మూవీ చాలా బాగుంటుంది. చూస్తున్నంత సేపు కూడా మన క్యూరియాసిటీని అయితే పెంచేస్తుంది. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని అయితే ఒకసారి ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక సిటీ మీద స్పేస్ నుండి వచ్చిన కొన్ని పారాసైట్స్ దాడి చేస్తాయి. అయితే అవి భూమి మీదకి వచ్చినప్పటి నుండి కొన్ని మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో అసలు అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు. ఇలా కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తర్వాత వాళ్ళు కూడా ఆ పారాసైట్ ట్రాప్ లోకి అయితే చిక్కుకుంటారు. సో అక్కడ నుండి కథ అంతా కూడా మారిపోతుంది. అసలు స్పేస్ నుండి ఏలియన్స్ భూమి మీదకి ఎందుకు వచ్చాయి, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇది మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. మంచి కంటెంట్ ఉన్న థ్రిల్లర్ మూవీని చూడాలి అని అనుకుంటే మీరైతే దీన్ని మిస్ చేసుకోవద్దు. ఇక నెక్స్ట్ నెంబర్ 4 మతిమారన్. లవ్ స్టోరీకి కొంచెం సస్పెన్స్, కొంచెం థ్రిల్లర్ ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తే కాంబినేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది కూడా అలాంటి మూవీయే, సో మీరైతే మిస్ చేసుకోవద్దు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, వెంకట్ బై బర్తే పొట్టిగా పుడతాడు. అయితే దాని కారణంగా అందరూ తనని అవమానిస్తూ ఉంటారు. అయితే ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత సిటీలో వరుసగా కొన్ని హత్యలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా చాలా మిస్టీరియస్ గా మారిపోతాయి. అయితే ఆ హత్యలు చేస్తుంది ఎవరో తెలియక కేసు అయితే చాలా కాంప్లికేటెడ్ గా మారిపోతుంది. సో ఆ హత్యలు చేసింది ఎవరు, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అని అనుకుంటే ఇదైతే ఆహాలో అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 5 కిల్లర్ సూప్. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ ని చూసే వాళ్ళైతే మీరు దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, స్వాతి ఎప్పటికైనా ఒక మంచి రెస్టారెంట్ పెట్టి తన డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అని డిసైడ్ అవుతుంది. అయితే వాళ్ళకు ఉన్న పరిస్థితుల కారణంగా తన డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడం చాలా కష్టమవుతుంది. అయితే సేమ్ టైమ్ లో స్వాతి హస్బెండ్ కూడా బిజినెస్ లో బాగా దెబ్బతింటాడు. ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత వీళ్ళ లైఫ్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ టర్నింగ్స్ అయితే తీసుకుంటుంది. అసలు వీళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయని ప్రాబ్లం అయితే వస్తుంది. సో అసలు ఆ ప్రాబ్లం ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ముందుగా చెప్పినట్టు కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి మూవీలో. మీకు చూడాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. ఇదైతే మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 6 మహారాణి 3. ఈ సిరీస్ లో ఆల్రెడీ 2 సీజన్స్ అయితే వచ్చాయి. వాటిని చూడకపోతే వాటిని కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. దీనిలాగే ఆ సిరీస్ కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, సెకండ్ సీజన్ ఎండ్ అయిన దగ్గర నుండి ఈ సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. తన భర్తను చంపింది అనే అనుమానంతో భారతిని అయితే అరెస్ట్ చేస్తారు. అయితే తను ఎలాంటి తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకోవాలి అని తను అనుకుంటుంది. బట్ సిచ్యువేషన్స్ అన్ని కూడా తనకి అగ్నెస్ట్ గా అయితే ఉంటాయి. అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో భారతి తన హస్బెండ్ మర్డర్ వెనుక ఉన్న మిస్టరీని కనిపెట్టి తను ఏ తప్పు చేయలేదు అని ప్రూవ్ చేయాలి అని అనుకుంటుంది. సో ఫైనల్ గా కథ ఎలా టర్న్
టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. సిరీస్ అయితే చాలా బాగుంటుంది, మీకు ఎక్కడ బోర్ అనేది కొట్టదు. ఓటీటీలోనే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. ఇది సోనీ లీవ్ లో అయితే మనకు అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 7 సైలెన్స్. మర్డర్ మిస్టరీతో పాటు ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న మూవీని చూడాలి అని అనుకుంటే మీరైతే దీన్ని మిస్ చేసుకోవద్దు. ఇదైతే మీకు డెఫినెట్ గా నచ్చుతుంది, సో ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే రిటైర్డ్ జస్టిస్ చౌదరి ఇంకా తన కూతురు పూజ వన్ ఫైన్ డే మిస్టీరియస్ గా చనిపోయి కనిపిస్తారు. అయితే వాళ్ళు సడన్ గా చనిపోయారు అని తెలిసి వీళ్ళ గురించి న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. సో గవర్నమెంట్ ఈ చావులు వెనుక ఉన్న రీజన్ ఏంటో కనిపెట్టడానికి ఒక స్పెషల్ టీమ్ అయితే రెడీ చేస్తుంది. ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత వాళ్ళిద్దరి చావుల వెనుక ఒక పెద్ద మిస్టరీ ఉన్నట్టు తెలుస్తుంది. సో అసలు ఆ మిస్టరీ ఏంటి, వాళ్ళని చంపింది ఎవరు, ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇదైతే చాలా బాగుంటుంది, మీకైతే డెఫినెట్ గా నచ్చుతుంది కూడా. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఇదైతే G5 లో అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 8 మిషన్ చాప్టర్ 1. సింపుల్ గా యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ ని మీరు చూసే వాళ్ళైతే మాత్రం దీన్ని అయితే పక్కాగా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగుంటాయి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే గుణ ఒక రిటైర్డ్ IPS ఆఫీసర్ తన కూతురుతో కలిసి లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే వన్ ఫైన్ డే తన కూతురికి సీరియస్ బ్రెయిన్ ప్రాబ్లం ఉంది అని తెలిసి తనని కాపాడుకోవాలి అని ట్రై చేస్తున్న టైంలో గుణ లైఫ్ లోకి ఒక అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం అయితే వస్తుంది. సో ఆ ప్రాబ్లం గుణ లైఫ్ నే మార్చేస్తుంది. అసలు గుణ లైఫ్ లోకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, గుణ లైఫ్ అక్కడ నుండి ఎలాంటి టర్న్ తీసుకుంది, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది, మీరైతే దీన్ని మిస్ చేసుకోవద్దు. ఇదైతే మనకు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది, సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 9 డామ్సెల్. ఈ మూవీలో VFX అండ్ టేకింగ్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. మీరు మిస్ అయి ఉంటే ఒకసారి అయితే దీన్ని చూడండి, మీకు ఈ సినిమా నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక లేడీ తన రాజ్యంలో ఉండే ఒక కింగ్ ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుంది. అయితే ఆ పెళ్లి వెనుక చాలా పెద్ద మిస్టరీ అయితే ఉంటుంది. సో ఎలా అయినా మిస్టరీని కనిపెట్టాలి అని అనుకుంటున్న టైంలో ఆ లేడీ ఒక పెద్ద ప్రాబ్లం లోకి అయితే వెళ్తుంది. తను అక్కడ ఎలా సర్వైవ్ అయింది, తనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, తన చుట్టూ ఉన్న మిస్టరీస్ ని ఆ లేడీ కనిపెట్టిందా లేదా అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ సిరీస్ అయితే చాలా బాగుంటుంది. దీనిలో ఉన్న VFX అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ కోసమైనా సరే ఈ సిరీస్ ని చూడడానికి అయితే ట్రై చేయండి. ఇదైతే మీకు నచ్చుతుంది. ఇది నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. ఇక్కడతో ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. అండ్ మీకు తెలిసిన మూవీ లవర్స్ ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం మన ఛానల్ అయితే సజెస్ట్ చేయండి, మాకు కొంచెం మేలు పోతుంది. తిరిగి మళ్ళీ ఇలాంటి మంచి సాలిడ్ కంటెంట్ ఉన్న వీడియోతో అయితే మేము ముందుకు వస్తాం.